వాంటెడ్ గంజాయి స్మగ్లర్ల కోసం ఈగల్ టీం వేట సాగిస్తోంది. నీతూబాయ్ కుమారుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. నానక్రామ్గూడ ఐటీ కారిడార్లో గంజాయి డెన్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కాలు సింగ్ గౌతమ్ కోసం వేట సాగుతోంది. గతంలో పీడీ యాక్ట్లో అరెస్టైన నీతూబాయ్పై 12 కేసులు నమోదై ఉన్నాయి. ఆమె కుమారులు కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మనం చూసిన ఇప్పటికే ఏదైతే డ్రగ్స్ సంబంధించి గంజాయి సంబంధించి ప్రభుత్వాలు ముందుకైతే వెళ్తున్నాయి. దాని మీద ఉక్కుపాదం మోపడానికి ఈగల్ టీం అంటూ ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. యువతని ఈ మత్తు పదార్థాల నుంచి మాదక ద్రవ్యాల నుంచి పక్కకు పెట్టడానికి లేదంటే వాళ్ళు మంచి బాటలో నడిపించడానికి. అయితే దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ గురించి కూడా సర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, అయితే మొత్తం టోల్గా కూడా ఏదైతే డ్రగ్స్ లో ఇంతకు ముందే డ్రగ్స్ లో 2-3 సార్లు పట్టుబడి 12 కేసులలో మొత్తం టోటల్గా ఉన్నటువంటి నీతూబాయ్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా పైన పోలీసులు ఉక్కుపాదం కూడా మోపుతున్నారు. అయితే మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ పట్టుకునేందుకు ఈగల్ టీం ప్రత్యేక ఆపరేషన్ ను కూడా చేపట్టింది. అయితే ఈ ఆపరేషన్ లో భాగంగానే అయితే మొత్తం గంజాయి మాఫియా డాన్ అయినటువంటి నీతూబాయ్ కుమారులు కాలు సింగ్ గౌతమ్ సింగ్ ల కొరకు కూడా నగర వ్యాప్తంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిపైన కూడా పీడీ యాక్టులు నమోదు చేశారు. వీరు కూడా వీళ్ళు మొత్తంగా చూసుకుంటే కనుక నార్సింగ్ ఐటీ క్యాడర్ లో ఉండేటటువంటి నార్సింగ్ కేంద్రంగా కూడా ఈ యొక్క డాన్ నిర్వహిస్తున్నట్టు ఈ యొక్క డిన్ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తింపు చేసుకున్నారు. దీనిపైనే ఈమెని గతంలోనే అరెస్ట్ కూడా చేశారు. ఇప్పటికే 12 కేసులు నమోదై ఉన్నాయి. నగరంలో నానక్రామ్ కూడా ఐటీ క్యాడర్ కేంద్రంగా చేసుకుని గంజాయి డెన్ నడిపిస్తున్నట్లుగా కూడా పోలీసులకు పక్కా సమాచారం లభించింది. ఇక్కడ నుండి నగరంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. దీంతో ఐటీ కారిడార్ పరిసరంలోని నిఘా మరింత పెంచిన పోలీసులకు అనుమానితుల కదలిక పైన అయితే డ్రోన్ టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలైనటువంటి నీతూబాయి గతంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. నీతూబాయి పైన ఇప్పటికే 12 కేసులు క్రిమినల్ కేసులు నమోదై ఉండడం అయితే విశేషంగా కనిపిస్తుంది. అయినా కూడా ఆమె కుటుంబం డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తుందన్న అనుమానంతో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. కాలు సింగ్ గౌతమ్ సింగ్ ఇద్దరు కూడా కొంతకాలంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దీనికోసం రాష్ట్రాల మధ్య పోలీస్ నెట్వర్క్ ను యాక్టివేట్ చేసిన ఈగల్ టీం త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు అయితే విశ్వాసాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నగరాన్ని డ్రగ్స్ ముప్పు నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. గంజాయి సరఫరా గొలుసు ఏదైతే చైన్ ఉంటుందో ఈ యొక్క చైన్ ఎక్కడ మొత్తం పూర్తిగా ఛేదించే దిశగా ఈగల్ టీం దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ ట్యాగ్ లైన్ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నీతూబాయ్కి సంబంధించినటువంటి చైన్ మొత్తంగా కూడా ఈమెకున్నటువంటి సంబంధాలు కానీ ఈమెకున్నటువంటి ఇతర రాష్ట్రాల వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధాలు కానీ విదేశీ వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధాల గురించి ఆరా తీస్తున్నారు. వీళ్ళు సెల్ ఫోన్ ఆధారంగా వీళ్ళు టార్గెట్ ఆధారంగా మొత్తం టోల్గా కూడా వీరికి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, ఎవరితో లింకులు ఉన్నాయి, ఈ ఫ్లెడ్లర్లు ఎక్కడెక్కడ ఫ్లెడ్లర్లు ఉన్నారు, వీరు ఎంతమందికి విక్రయించారు, ఈ హైదరాబాద్ నే కాకుండా మొత్తం టోల్గా కూడా ఇలాంటి డెన్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళకి అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నీతూబాయ్ని అయితే అరెస్ట్ చేసి విడుదలైన తర్వాత కూడా నీతూబాయ్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. నీతూబాయ్ కుమారులు కూడా మొత్తం టోల్గా కూడా ఒక డెన్ నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళకి ఎంతమంది ఈ యొక్క హెల్ప్ చేస్తున్నారు, ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇంకా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కోణం లోపల కూడా ఇంకా మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.